స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? దీనికి వాటర్ తీసుకోవాలి. వాటర్ మరిగించాలా? ఫస్ట్ వాటర్ మరిగించాలా అండి? అవునండి, ఒక 2 కప్స్ వాటర్ తీసుకొని బాయిల్ చేయాలి. అంటే ఇప్పుడు ఇందులో కొర్రలు ఉడికించాలా? కూరలు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టానండి. మరి బాయిల్ చేసిందని మళ్ళీ బాయిల్ చేయాలా? మళ్ళీ ఇది రాగి పిండి వేసినప్పుడు సో ఇందులో ఏమైనా వేసి ఏం లేదు, ఉత్తి కొర్రలు మామూలుగా ఒక కప్పు కూరలకి 2 కప్స్ వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయాలి. సో సేమ్ మనకి రైస్ రేషియోనే. ఓకే ఓకే. ఇందులో కూడా రాగి పిండి వేసుకోవాలా? వేసుకుంటే మంచిగా ఉంటుంది. బాగుంటుందా? అంటే హెల్తీగా ఉంటుందనా లేకపోతే? బాగుంటుంది, ప్లస్ హెల్తీగా కూడా. ఉట్టి కొర్రలతో మనం చేసుకోకూడదా సంగటి? చేసుకోవచ్చు, కానీ మనకి ఇప్పుడు హెల్తీ ప్లస్ టేస్టీ అనేసి ఇది వేస్తే బాగుంటున్నాను. ఓకే ఓకే. అందుకే నా ఇక్కడ ఈవిడికి రొట్టె నేర్పించేటప్పుడు కూడా కొద్దిగా రాగి పిండి నేర్పించారు. ఓకే. ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయింది. అవునవును అండి. ఇవి మనకి రాగి పిండి మంచిదే, కొర్రలు మంచివే కాబట్టి కొర్రలు వచ్చేసి మెయిన్ ఇంకా సన్నబడడానికి కూడా అండి, షుగర్ వాళ్ళకి ఫ్యాట్ ఫ్రీ కూడా అండి, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది బాగా. ఓ సో అయితే చక్కగా మనం ఫ్యాట్ ఫ్రీ అంటే సన్నబడడానికి ఏమి ఎక్సర్సైజ్ మామూలు రైస్ బదులు ఇప్పుడు ఇవి యూజ్ చేస్తున్నారండి మధ్యాహ్నం. అవును, అంటే కొంతమంది యూజ్ చేస్తున్నారు, ఇంకా అందరూ కూడా సమ్మర్ లో ఎక్కువ యూజ్ చేయరు, ఎందుకంటే అది హీట్ ఇంగ్రీడియంట్. ఓకే ఓకే. మళ్ళీ కాన్స్టిట్యూషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓ సో అయితే సమ్మర్ లో కొద్దిగా తగ్గించి మిగతా అప్పుడు అయితే బాగా తీసుకోవచ్చు. సమ్మర్ లో హీట్ చేస్తుంది కాబట్టి వింటర్ లో తీసుకుంటే బాగుంటుంది. ఓ అయితే ఇది హీట్ ఐటమ్, హీట్ ఐటమ్ బాడీకి. అప్పుడైతే ఫారెన్ లో ఉండే వాళ్ళకి బాగా పనిచేస్తుంది, వింటర్ లో బాగా హాట్ గా ఉంటుంది. ఓకే. స్పూన్ వాటర్ లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇది ఆల్రెడీ బఠానీ, బీన్స్, క్యారెట్ బాయిల్ చేసినట్టు. ఓకే, సో వెజిటబుల్స్ బాయిల్ చేసేసి పెట్టుకున్నారా? వెజిటేబుల్స్ ఇప్పుడు ఎవరు విడిగా తినటం లేదనేసి పేరెంట్స్ అందరు ఏం చేస్తున్నారు అంటే ఇలా కలిపేసి వాళ్ళకి కనపడకుండా తినిపిస్తున్నారు అనమాట. మోసం చేసేస్తున్నారు. మోసం చేసేస్తున్నారా? ఎందుకు మీరు కూడా అలాగే చేసేవాళ్ళ? మేము చక్కగా తినేవాళ్ళం. మీ పిల్లలకి? మా పిల్లలకే ఇప్పుడు మా బాబుకి అలానే చేస్తున్నారు. అవునా? ఈవిడ బాగా తినేదా పాప? పాప బాగా తినేది, బాబు అస్సలు తినేవాడు కాదు. ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా ఇందులోనేనా? ఓకే. నెయ్యి ఫ్యాట్ కదండి, అది కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని చెప్పి మళ్ళీ నెయ్యి వాడుతున్నారు. నెయ్యి రోజు కొద్దిగా తినాలండి. మెమరీ పవర్ బాగా ఎక్కువ తినకూడదు, రోజు కొద్దిగా తింటే స్టోన్ స్ట్రెంత్ కూడా వస్తుంది. ఒక స్పూన్ ఇవ్వండి. ఒక స్పూన్ నెయ్యి, ఒక 2 స్పూన్ నెయ్యి తినొచ్చు. ఇప్పుడు బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుందంట. నిజంగానే మెమరీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు బాయిల్ చేసిన కూరలు వేసి. ఓకే. సో ఆల్రెడీ బాయిల్ చేసినవి మళ్ళీ వాటర్లో వేస్తే ఏం మెత్తగా అయిపోదండి? ఏం కావండి. అంటే సంగటి అంటే మనకి ఎలాగో మెత్తగానే ఉంటుంది కాబట్టి పర్లేదా? అవునండి, ఒకసారి ఉడికిచ్చారు, మళ్ళీ దాంట్లో బాయిల్ చేస్తున్నారు, దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అంతా వేస్ట్ అయిపోయి. ఆవిడ మీ చెల్లే కదండి, అండి అండి అంటారేంటి? మరి అంత రెస్పెక్ట్ ఇస్తారా మామూలుగా కూడా? చిట్టి అదే కదా ఆవిడ పేరు. రాగి పిండి వేయాలండి. బాబు ఇలాంటి ఐటమ్స్ అందుకే ఇప్పుడు అంటే ఇది మరి ఇలా ఉంటే ఒక 5 మినిట్స్ ఇట్లా బాయిల్ చేయాలండి. కలపకపోతే ఎలా? 5 మినిట్స్ తర్వాత కలపాలి. అవునా? అంటే అది ముద్ద అయిపోవాలా? కొద్దిగా అప్పుడే కలిపేస్తే లమ్స్ ఫామ్ అవుతుంది అనమాట, ఇట్లా ఉండల్లాగా. ఓకే ఓకే, సరిపోతుంది. సరిపోతుంది. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఓకే. మనం ఇప్పుడు రాగి సంగటి చేసేటప్పుడు కూడా ఇలాగే చేయాలా? ఇట్లనే చేయాలి, అట్లేనండి. మేమైతే అట్లనే చేస్తాం. అంటే దానికి వెజిటేబుల్స్ వేయం కదా. అవును, ఇది విడిగా తినలేరు, అందరు ఇష్టపడరు కాబట్టి కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసి వేస్తే తింటారు. చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుందండి, తినాలనిపిస్తుంది. పిల్లలు అట్రాక్ట్ కావాలంటే ఇట్లాంటివి చేస్తుంటారు. నేను. మీకు ఎంతమంది పిల్లలు? బాబు, పాప అండి. ఏం చదువుతున్నారు? బాబు ఇంటర్ 2nd ఇయర్, పాప ఇంటర్ 1st ఇయర్. బాబు హైదరాబాద్ లో నారాయణ, పాప విజయవాడ శ్రీ చైతన్య. ఇద్దరు కర్నూలులో లేరా? ఏం పేర్లు? వినోద్, వినీత. వినోద్, వినీత. సో అయితే వచ్చినప్పుడు చక్కగా ఇలాంటి వెరైటీస్ చేసి పెడతారు. ఇట్లా చేస్తేనే తింటారండి, లేకుంటే ఉత్తగా అంటే. ఎందుకంటే వాళ్ళు హాస్టల్లో ఉండి అక్కడ ఫుడ్ తిని వస్తే ఇలాంటివి ఎలా చేసి పెట్టినా తినేస్తారు. అయిపోయిందా? ఇది ఒక ఇంకా 5 మినిట్స్ మళ్ళీ బాయిల్ కావాలండి. అంత పిండి కలిపిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ బాయిల్ కావాలి. ఈ పిండి బాగా బాయిల్ కాకపోతే మరి మోషన్ ప్రాబ్లం ఉంటుంది. ఓహో, మళ్ళీ అదొకటా?
చూద్దామండి. చూద్దాం. అయిందండి. అయిపోయినట్టేనా? అయింది. ఆఫ్ చేసేయచ్చా? చేయొచ్చు. బౌల్ చల్లారాక గట్టిగా అవుతుంది అది. గట్టిగా అవుతుంది. దీనికి మనకి కాంబినేషన్ ఏమైతే బాగుంటుంది? పల్లి పచ్చడి బాగుంటుందండి. పల్లి పచ్చడా? ఓ, సో పల్లి పచ్చడితో మనకి కొర్ర సంగటి బాగుంటుంది అనమాట. బాగుంటుంది. ఓకే అండి, వేడివేడిగా కొర్రల సంగటి కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసే ముందు ఈ సంగటి ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. కొర్రల సంగటి తయారు చేసే విధానం: పచ్చి బఠానీలు, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు ఉడికించి ఉంచాలి. అలానే కొర్రలు కూడా ఉడికించి ఉంచాలి. పాన్ లో నీళ్లు పోసి మరిగాక కొంచెం ఉప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, నెయ్యి, ఉడికించిన కొర్రలు వేసి కలపాలి. తర్వాత రాగి పిండి వేసి మూత పెట్టి ఉంచాలి. ఆ తర్వాత మూత తీసి ఉండలు కట్టకుండా కలిపి బాగా ఉడకనివ్వాలి. అంతే, కొర్రల సంగటి రెడీ. కొర్రల సంగటి ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఓకే, హస్బెండ్ అండి? అవునండి. లక్ష్మి గారు. అవునండి. మీ పేరు? రమేష్ అండి. రమేష్ గారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. బిజినెసా? సో చక్కగా మీ ఇద్దరు పిల్లలు ఒక్కొక్క చోటు ఉన్నారు కాబట్టి ఇలాంటి హెల్దీ ఐటమ్స్ అన్ని మీకే చేసి పెడుతుంటారు అనుకుంటా విజయలక్ష్మి గారు. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? సంగటి టేస్ట్ చూసేద్దామా? ఎలా ఉంది సంగటి? చాలా బాగుందండి. చాలా బాగుంది. చాలా బాగుంది కదా. అంటే యాక్చువల్గా ఇందులో అసలు మనం కారం ఏం వేయలేదు కదా. సో ఈ పచ్చడిలో అన్ని వేసేటప్పటికి అది సరిపోయింది సరిగ్గా. నేను ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ బాగుంది, వెరీ టేస్టీ. సో ఇప్పుడు రొట్టె తిందాం. తీసుకోండి. ఇది ఎలా ఉంది? బాగుంది. ఆ? మీకు ఇప్పుడు జడ్జిమెంట్ కష్టం. చాలా కష్టం కదా. సో విజయలక్ష్మి గారు ఏది నచ్చింది మీకు? రెండు బాగున్నాయండి. రెండు బాగున్నాయా? ఇటు పక్కన మాకు రెండు బాగున్నాయి. రమేష్ గారిని అడుగుదాం. ఏది బాగుందండి? రెండు బాగున్నాయండి. రెండు బాగుంది. మధ్యలో ఇరికించట్లా, అంటే బేసిక్ గా ఒక్కొక్కరికి కొంచెం అది నచ్చొచ్చు లేకపోతే ఇది నచ్చొచ్చు కదా. సో ఎలా ఉందా అని ఎవరైనా వైట్ చేసింది బాగుందని చెప్తారు. అంతే కదా. అలా కాదు, అప్పుడప్పుడు మా ప్రోగ్రామ్ లో ఏది బాగుంది ఏది బాగుంటే అదే బాగుందని చెప్తారు. అండ్ రమేష్ గారు నో పార్షాలిటీ. నో పార్షాలిటీ, ఎందుకంటే ఇక్కడ వైఫ్ ఇక్కడ అమ్మాయి కదా, కూతురు కదా, ఎలాగో. సరే నేను చెప్తాను. కొర్రలే మనకి మామూలుగా మంచి ఐటమ్ యాక్చువల్గా ఫుడ్. సో దాంతో ఇలా సంగటి చేసుకోవచ్చు అనే ఐడియా బాగుంది. అండ్ కారం రొట్టె కూడా చాలా బాగుంది. పేరు పెట్టినట్టు కరెక్ట్గా కొర్రల కారం రొట్టె అలా యాప్ట్గా ఉంది. అండ్ అల్లం పచ్చడితో ఇంకా టేస్టీగా ఉంది. నిజంగానే ఇందులో కూడా అందులో ఇది తక్కువైంది ఇందులో ఇది ఎక్కువైంది అనడానికి లేకుండా ఇద్దరు కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు. సో వెరీ గుడ్. సో కంగ్రాచులేషన్స్ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ అండి. ఇద్దరు కూడా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మంచి టేస్టీ అండ్ హెల్దీ ఐటమ్స్ మాకు చేసి చూపించారు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే విజయలక్ష్మి గారు, మీకు అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. క్లాప్స్ కొట్టండి అందరు గట్టిగా. సింధు గారు, మీకు కూడా అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. క్లాప్స్ క్లాప్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇద్దరికి. ఎందుకంటే కొర్రలు అనేవి మనం ఎలా వాడుకోవచ్చు అనేది ఒక 2 వెరైటీస్ మీరు చేసి చూపించారు. చూసారు కదండి కొర్రలతో ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన వెరైటీ ఊరించే వంటల్ని అందరికీ చేసి చూపించాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. విజయలక్ష్మి గారు, సింధూరి గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ మీ ఇద్దరికి కూడా అండి చక్కగా వచ్చి టేస్ట్ చేసినందుకు. రమేష్ గారు, మీకు కూడా థ్యాంక్ యూ. ఓకే, మరి బాయ్ చెప్పేద్దాం అందరం కలిసి. చూసారు కదా కర్నూలు ఇవాళ ఊరించే వంటని. రేపటి ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఊరించే వంటలు చూసారు కదా. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. కంటివాపు తగ్గాలి అంటే గోరువెచ్చని నీటిలో కాటన్ని ముంచి తీసి కంటిపైన ఉంచుకుంటే కంటివాపు తగ్గుతుంది. ఓకే, ఈరోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈరోజు వంటలు పిండి వంటల్లో చూసిన బెండి మసాలా కర్రీలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు టాక్సిన్స్,
వాటి ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు బెండకాయలు కూడా మనకు ఈ టాక్సిన్స్ని ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు టాక్సిన్స్ని ఫైట్ చేయడానికి మనకు ఆహారమే కాకుండా యోగా లాంటి పద్ధతులు మనం అలవాటు చేసుకుంటే కూడా ఈ బాడీ ఎప్పుడైతే స్ట్రెచ్ చేస్తుందో, బేసిక్గా యోగా అనేది స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, సూర్య నమస్కారాలు కానివ్వండి, ఆసనాలు కానివ్వండి, కొన్ని రకమైన ఆసనాలు, ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాలు, పశ్చిమోత్తన ఆసనాలు కానివ్వండి, అవన్నీ కూడా ఏం చేస్తాయంటే అబ్డామినల్ మజిల్స్ని సరిగ్గా ఉంచి ఈ అబ్జార్ప్షన్ని, ఈ డైజెషన్ని, ఈ ఎంటైర్ ప్రాసెస్ని కరెక్ట్గా ఉంచేలా చూసుకుంటూ అగైన్ ఈ టాక్సిన్స్ డెవలప్ అవ్వకుండా చూస్తుందన్నమాట. ఎన్నో రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి, కానీ కొన్నే మనకు చాలా మంచివి, పాపులర్, ఇవి చేస్తే చాలు అని అందరూ చెప్తూ ఉంటారు. వాటిల్లో వాకింగ్ ఒకటి, మరోటి యోగా. ఈ రెండు కూడా ఎందుకు మంచిది అంటారంటే, యోగా అనేది అగైన్ ఒక సైంటిఫిక్ బేసిస్ మీద చేయబడిన ఒక ఎక్సర్సైజ్. ఎప్పుడు ఎలా న్యూట్రిషన్ ఆహారంలో బెండకాయలో ఇవి ఉన్నాయి, బెండిలో అవి ఉన్నాయి, మంచిది అని చెప్తూ ఉంటాము, అలాగే ఆసనాలు కూడా ఒక సైంటిఫిక్ రీజనింగ్లో ఇలా బ్రీద్ ఇన్ చేయాలి, బ్రీద్ అవుట్ చేయాలి అని చెప్తూ ఉంటాయి. కాబట్టి ఇన్ కాంబినేషన్ విత్ వెజిటేరియన్ డైట్, యోగా అండ్ వెజిటేరియన్ డైట్ ఇంకా తిరుగులేదన్నమాట. చాలా చక్కటి లైఫ్ స్టైల్కి అది లీడ్ చేస్తుంది. ఇక ఊరించే వంటలో చూసిన కొర్రల సంగటి, అలాగే కొర్రల రొట్టెలు తిరుగులేదండి. ఇలాంటిది చూస్తే నిజంగా చాలా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, రీజన్ బేస్డ్ ఉండాలి, జెనెటిక్స్ బేస్డ్ ఉండాలి మన డైట్ అని. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నార్త్ ఇండియా కానివ్వండి, కేరళైట్స్ కానివ్వండి, అదేవిధంగా కర్ణాటకలో ఒక రకమైన ఆహార పద్ధతులు మెయింటైన్ చేస్తారు. అంటే ఆ ఏరియాలో పండే పైరుకు సంబంధించి వాళ్ళు ఆ ఆహారంని తినేవాళ్ళు. ఇది తరతరాలుగా ఒక అలవాటుగా వచ్చేసి ఇప్పుడు మనకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనం అన్నీ తింటున్నాం. సో ఏంటంటే ఇప్పుడు జెనెటిక్ మెమరీ ఏంటంటే, మన పూర్వీకులు తిన్న ఆహారాన్ని మనం వారానికి 3 సార్లు తింటూ మిగిలిన ఆహారం మరో 4 రోజులు తింటే బాగుంటుందని సైన్స్ చెప్తుంది. సో మన ఏ రీజన్, మన ఏంటంటే న్యూట్రిషన్ కౌన్సిలింగ్ అనేది ఎలా మొదలవుతుందంటే, జాగ్రాఫికల్ లొకేషన్, అంటే మనం ఎక్కడున్నాం, మనం ఏ రీజన్ నుంచి వచ్చాం, సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీటిని బట్టి మన డిజీజ్ కండిషన్, బాడీలో ఉన్న ఒక రకమైన అంటే ఏ రకమైన జబ్బులు ఉన్నాయా అని కనుక్కుంటూ కౌన్సిల్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చెప్పాలంటే మన కంట్రీలోనే ఇన్ని రకాల రెసిపీలు, ఇన్ని రకాల ఏరియాస్, రీజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడే మనం ఒక్కొక్క వెరైటీ ట్రై చేసుకుంటే, వెస్టర్న్ డైట్స్ కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. బట్ బేసిక్ ఫౌండేషన్ అనేది ఎప్పుడూ కూడా మన జెనెటిక్ లింక్ ఉండాలండి. మన జెనెటిక్ మెమరీకి రీచ్ అయ్యే విధంగా ఉంటే బాగుంటుంది. కొర్రెలు చాలా మంచివి, ఎవరికైనా మంచివి, కానీ సిస్టమ్ అలవాటు పడ్డ వాళ్ళు దాన్ని రెగ్యులర్గా, ఫ్రీక్వెంట్గా వారానికి 3-4 సార్లు తీసుకుంటే మరీ మంచిది. ఒక 4 సార్లు కొర్రెలు, మరో 2 సార్లు జొన్నలు, తర్వాత ఒకసారి ఇంకేదైనా వెరైటీ రాగులు, అలా యాడ్ చేసుకుంటూ ఉంటే డైట్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నేను చెప్పే పాయింట్ కరెక్ట్గా క్యాచ్ చేసుకుంటూ మన జెనెటిక్ మెమరీతో మనం తీసుకుంటూ ఉంటే, డయట్ తీసుకుంటూ ఉంటే మాత్రం 100% ఏ రకమైన అంటే రైటింగ్లో ఇవ్వచ్చు అనమాట. జబ్బులు, అది షుగర్ లాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ కానివ్వండి, అవన్నీ కూడా మనకు దూరంగా మనం పెట్టచ్చు. సో ఈ పద్ధతులు ఫాలో అవుతూ డైట్ మెయింటైన్ చేయండి. నిజంగానే చాలా హెల్తీగా, ఆరోగ్యకరంగా ఉండొచ్చు. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. కోవా తయారు చేసేటప్పుడు పాలల్లో ముందుగా పంచదార వేసి మరిగించే కన్నా పాలు బాగా మరిగిన తర్వాత కొద్దిగా పంచదార వేసిన కోవా తీయగా ఉంటుంది. రాజుగారు, ఈ రోజు మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయండి. ఓకే అండి. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. తిరిగి MTR మసాలా అభిరుచిలో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.